శ్రీవేంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. నారాయణ నారాయణ జయ గోవింద హరే, జయ గోపాల హరే, కరుణాపారావార వరుణాలయ గంభీర నారాయణ, నవనీరద సంకాశ కృత కలికల్మషనాశన నారాయణ, యమునా తీర విహార ధృత కౌస్తుభ మణిహార నారాయణ, పీతాంబర పరిధాన సుర కళ్యాణ నిధాన నారాయణ, మంజుల గుంజాభూష మాయా మానుష వేష నారాయణ, రాధాధర మధుర రసిక రజనీకుల తిలక నారాయణ, మురళీగాన వినోద వేదస్తుత భూపాద నారాయణ, నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. నమః శ్రీవేంకటేశాయ నమో బ్రహ్మోదరాయ చ, నమః శాంతాయ కృష్ణాయ నమస్తే అద్భుతకర్మణే, అప్రాకృత శరీరాయ శ్రీనివాసాయ తే నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ, నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం, దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. శాంతాజితాది షడ్వర్గా యోగేనాప్యనలంకృతాః, యజంతి జ్ఞానయోగేన జ్ఞానరూపిణమవ్యయం. పరమాత్మ పరమపురుషుడు గోపాల బాలుడైనాడు అని పదకవితా పితామహుడు ఆ పురుషోత్తముని గురించి అద్భుతంగా అభివర్ణిస్తాడు. ఆయన తనంతట తానే స్వయంగా కొన్ని చోట్ల ఆవిర్భవించాడు. అవి స్వయం వ్యక్త క్షేత్రములు అని. దేవతలంతా వచ్చి స్తుతించి తపించి సాక్షాత్కరింపజేసుకుని ఆయా స్థానాలలో ఆ దేవదేవుణ్ణి తాము దర్శించిన ఆ శ్రీమన్నారాయణుని యొక్క దివ్య రూపాన్ని స్థాపించారు దైవతములు అని అన్నారు. అలాగనే మహర్షులు, అవి మనకేవి తెలియనటువంటి సామాన్య స్థితిలో ఉన్నవారు ఒక ఆచార్యుని ఆశ్రయించి ఆయా గ్రామాలలో పట్టణాలలో వీధులలో తమకు తగినటువంటి స్థానాలలో నిలిపారు. అవి మానుషములు అని. ఈ తీర్థాలు క్షేత్రాలు వీటి యొక్క మాహాత్మ్యం ఏమిటి, ఎందువలన అంతటి పవిత్రతని సంతరించుకున్నాయి అని మహాభారతంలో
వనపర్వంలో ధర్మరాజు రోమశ మహర్షిని అడుగుతాడు. అంటే అక్కడ ఆయన చెప్తాడు, ఈ ఋషులు దేవతలు ఆయా స్థానాలలో తపస్సు చేసి తమ శక్తిని అక్కడ నిలిపి భగవద్ అనుభూతిని పొంది అందరికీ యోగ్యమయ్యేట్లుగా చేస్తారట. అందువల్లనే ఆ పరమాత్మ కూడా వారి మీద ఉన్నటువంటి అనుకంపనతో అక్కడ నిలుస్తారు. ఈ వెంకటాచల క్షేత్రంలో స్వామి తానే స్వయంగా వచ్చాడు. అగస్త్యాది మహర్షాదులు, శంఖనుడు అని ఒక మహారాజు, అలాగే బ్రహ్మాది దేవతలు, ఆత్మారాముడు అని సామాన్య స్థితిలో ఉన్నవారు, ఇలాగా అనేక మంది ఆ మహానుభావుడైనటువంటి దేవదేవుణ్ణి ప్రార్థించారు. ఈ కలియుగంలో నిన్ను ధ్యానించడం, సేవించడం, స్మరించడం, కీర్తించడం చాలా కష్టమయ్యా. అలాంటి వారికి నీవే దయతో వారిని అనుగ్రహించవలసినది. అశేష జన దుర్గోచరాయ శ్రీ వెంకటేశాయ నమః అని కూడా మనకు ఒక నామంలో వస్తుంది. అంటే వారంతా ప్రార్థిస్తే ఆయన సంకల్పం చేత అందరి కనులకు కనిపించేట్లుగా దర్శనమిచ్చాడు. అదే మనకు ఈ ఆనంద నిలయం. అంతకు ముందు కూడా వస్తూ పోతూ ఉన్నారు, కానీ ఇక్కడే ఉండాలి అని నిశ్చయించుకుని మనకు దర్శనమిచ్చేటువంటి ఆ అద్భుతమైనటువంటి పరమపదం ఆ వెంకట నగం. ఈ స్థానంలో మనం పరమభాగవతుడైనటువంటి ఆ ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, సుఖ, శౌనక, భీష్మ, దాల్భ్యాది మహానుభావులు ఏ పరమాత్మని నిరంతరాయంగా ధ్యానిస్తూ ఆకలి, దప్పిక, ఇతరమైనటువంటి ఈ ప్రపంచాన్ని చక్కగా విచలితం చేసే వ్యామోహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ త్యజించి కేవలం పరమాత్మతోనే తాదాత్మ్యాన్ని పొందారు. భాగవతంలో వస్తోంది, నైషాది దుస్సహా క్షుణ్మాం త్యక్తోదమపి బాధతే. దశమస్కంధ ఆరంభంలో పరీక్షిత్ అంటారు, నీకు ముఖాంబుజకృతమైన, అంటే నీ ముఖమనేటువంటి పద్మం నుంచి వినిశ్రుతమవుతున్న జాలువారేటువంటి ఆ హరికథామృతాన్ని పానం చేయడం చేత ఆ ఆకలి, దప్పిక ఇవేవీ కలగటం లేదయ్యా అంటారు. ఎంత అనుభవం అన్నమాట. కానీ అలాంటి స్థితి ఒక్కసారిగా రాదు. పిల్లవాడికి అమ్మ టాబ్లెట్స్ వేస్తుంటుంది, చేదు మందు అమ్మ అని వాడు ఉమ్మేస్తాడు. దానికి కొంచెం తీపి కలిపేసి ఇస్తుంది. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అది పనిచేస్తుంది. అలాగనే ఇది మనకు తాత్కాలికంగా, ఎందుకనంటే ఈ పురాణాలన్నీ కూడా మనకు కొన్ని నిర్దేశిస్తాయి. ఇవి పనికి రావు, ఇవి పనికి వస్తాయి, ఇలాగ చేయాలి, ఇలాగ చేయకూడదు, అవి మన గొంతు పట్టుకునేవే. అది మొదట్లో మనకు ఇదేమిటయ్యా ఎందుకు ఈ గోల అనిపిస్తోంది. కానీ మనం అలాగా అనుకోకుండా వినాలట. ఆ వినడం చేత మనకు మహాభారతంలో ధృతరాష్ట్రుడు, ఒక ప్రక్క సంజయుడు, ఒక పక్క విదురుడు, ఇంకొక ప్రక్క అప్పుడప్పుడు వస్తూ వెళ్ళేటువంటి వ్యాసుల వారు, ఇలాగా అనేక మంది అనేక విధాలుగా మంచి విషయాలు చెబుతున్నా కూడా అన్నీ వింటాడు, కానీ చేయడు. కానీ అది వృధా కాలేదు. ఏమైంది, చిట్ట చివరిలో ఈ జ్ఞానమంతా ప్రతిఫలించి చక్కగా వనప్రస్థ ఆశ్రమంలో ఎంత స్థితికి అంటే ఆశ్రమవాస పర్వం వస్తుంది మనకు. దాంట్లో మహానుభావుడు అప్పుడు వ్యాస మహర్షి గుచ్చి అడుగుతాడు, నీ మనస్సు శుద్ధమైందా, చిత్తం పక్వమైందా, రాగద్వేషాలన్నీ పోయినాయా, పుత్రవ్యామోహం అంతా తొలగినదా, అన్ని ప్రశ్నలు వేస్తే అప్పుడు ఇప్పుడు నాకేమీ లేదంటాడు. ఆ స్థితికి ఎదిగాడు. ఎంతగా అంటే శరీరాన్ని ఆ అగ్నులన్నీ కూడా ఆ అరణ్యంలో పడవేస్తే ఆ అగ్నులోనే శరీరాన్ని దగ్ధమయ్యేట్టు చేయటానికి సిద్ధమై వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప స్థితి పొందాడో చూడాలి. కాబట్టి శ్రవణం, ఆ మొట్టమొదటిగా బాగా భగవద్ విషయాలని, మంచి విషయాలని
ప్రతిరోజు వినాలి, దానివల్ల నష్టమేం లేదు కదా. ఒక అరగంట గంట వినడం చేత అది లోపల మనకు ఒక సంస్కారం, దానిపైన అది చేస్తుంది. అలా కాకుండా మేము చేయమండి, చెడ్డ విషయాలే వింటాం, దానిపైన అది చేస్తుంది. కాబట్టి మంచి విషయాలు వింటే మంచి పని చేస్తుంది. చెడ్డ విషయాలు వింటే శకుని మాటలు విని విని దుర్యోధనుడు వాడు భ్రష్టమయ్యాడు. అరణ్యానికి వెళ్ళినా కూడా ధర్మరాజు దగ్గరకి ఎవరిని పిలవలా, ఆయన ప్రజలే వెంటబడ్డారు. మేము కూడా వస్తామయ్యా, పబ్లిక్గానే చెప్పారు, ఈ దుర్యోధనుడు వాడు నీచుడు, పాపి, వాడి పాలన మంచిది కాదు అని అంటే ధర్మరాజు ఒక నమస్కారం చేసి వారిని అందరినీ కూడా మీరే జాగ్రత్తగా చూడాలి, మీకు అప్పగిస్తున్నానన్నారు. మా తాతగారు ఉన్నారు, భీష్మ పితామహుడు, అలాగనే ఆ ద్రోణ ఆచార్యుడు ఉన్నాడు, వీరందరినీ కూడా మీకు అప్పగిస్తున్నారు. వెనక్కి ప్రార్థించి వెనక్కి పంపాడు. ఎంత గొప్ప స్థితి. అరణ్యానికి వెళ్తే వీళ్ళందరికీ ఆహారం ఎలాగా అంటే నిత్యాగ్నిహోత్రులైన బ్రాహ్మణులు వీరందరూ కూడా వెంటబడి వచ్చారు. ఎంత ప్రార్థించినా వెళ్ళరు. అయ్యయ్యో వీరికి ఎలాగ ఆహారం, నీకు ఆ బాధ లేదా, మేము చూసుకుంటాం, కాయగూరలు తిండి ఉంటాం, నీకు మంచి మాటలు చెప్తా. ఎందుకని ధర్మరాజుకి చెబితే ఆయన పరిపాలకుడైతే దేశం సుభిక్షంగా ఉంటుంది. మనం మంచి ఆలోచన చేస్తే మంచి ఆలోచన కలిగిన వారు వచ్చి మనకి మంచి మాటలు చెప్తుంటారు. అదే నీవు చెడ్డ ఆలోచనలు చేస్తే చెడ్డవాడితో వాళ్ళు వస్తారు. ఇవి ఏది బటన్ నొక్కితే అది ఏదో వస్తూ ఉంటాయి కదా, అలాగా మనం ఏది భావన చేస్తే, ఏది కావాలని ఆకాంక్షిస్తే దానిగా అవుతాము. కనుక సనక మహర్షిని నారద మహర్షి అనేక రకాలుగా ఆయన అడుగుతాడు. సర్వ పాపాలను నశింపజేసేటువంటి ఆ శ్రీహరి మాహాత్మ్యాన్ని ఇంకా చెప్పవయ్యా. నిన్న చెప్పుకున్నారు కదా, దేవాలయాన్ని శుభ్రం చేసినా, ముగ్గులు వేసినా, ఇంకా ఏవే దైవ సంబంధమైనవి ఏ పని చేసినా ఎంతటి గొప్ప స్థితి కలుగుతుందో వివరణపూర్వకంగా చెప్పారు. ఈ దేవదేవుని యొక్క మాహాత్మ్యాన్ని ఇంకా చెప్తానయ్యా. యోగం చేత అహంకారాన్ని త్యజించిన వాడు జ్ఞానరూపుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుని జ్ఞానయజ్ఞం చేత పూజిస్తారు. మనం చేసేది ఇప్పుడు అదే, జ్ఞానయజ్ఞం కరిష్యామి అని భాగవతంలో, ఆ పద్మపురాణంలో వస్తుంది భాగవత మాహాత్మ్యం. ఆ జ్ఞానాదేవతు కైవల్యం, జ్ఞానిన నాకు చాలా ఆత్మీయుడు, జ్ఞానీతు ఆత్మైవమే మతం, నా అంతటి వాడన్నాడు జ్ఞాని. ఏమిటి ఆ జ్ఞానం అంటే ఇదంతా భగవత్ సంబంధమైన జ్ఞానం అంతా. శృతి స్మృతి ఇతిహాస పురాణ శాస్త్ర విషయాలన్నీ కూడా ఆయన ఆజ్ఞలే. శృతి స్మృతి మమయి వాచ్య. కనుక ఈ ఒక ఇతిహాసం చెప్తాను, అది అశ్వమేధయాగ ఫలాన్ని ఇస్తోంది అని. అంటే జరిగినటువంటి చరిత్ర ఒక కథగా అనిపిస్తోంది, కానీ దాంట్లో చాలా చిన్న చమత్కారమైనటువంటి స్థితిగా నిజమేనా ఇది అనిపిస్తోంది. నువ్వు నిజం అనుకుంటే నిజం, కాదనుకుంటే కాదు. ఏమిటది అంటే, పూర్వం కశ్చిదాసీత్ పురా విప్ర బ్రాహ్మణో రైవతేంతరే వేదమాలిరితి ఖ్యాతో వేద వేదాంగపారగ. పూర్వం రైవత ప్రాంతమని ఉన్నది. రైవతకాద్రి, ఇప్పుడు మనం ద్వారక అంటున్నామే. మొన్నే ప్రధానమంత్రి గారు ఆ ద్వారక దాంట్లోకి వెళ్ళి స్కూ డైవింగ్ లోపల అక్కడ అన్నీ ఏదో పూజలు చేసి వచ్చారు. మనకు రామాయణ భారత భాగవతాలు అవి స్పష్టంగా జరిగాయి, అవేవో కాదు. అందుకనే లక్క ఇల్లు ఇప్పటికీ ఉన్నది, దాన్ని కప్పిపుచ్చారు. ఇన్ని రోజులు మనకు తెలియకుండా మన చరిత్ర. గొర్రెలు ఎలాగా అంటే, ఒక సింహపు పిల్ల చిన్నప్పుడే గొర్రెల్లో కలిసింది. అది కలిస్తే వాటిలాగానే సింహం వచ్చిందంటే భయపడిపోయి పరిగెత్తడం.
దానికి తగినటువంటిది ఒక రోజున వచ్చి నువ్వు అది గొర్రెవు కాదు సింహము, నువ్వు పరాక్రమం కలిగిన వాడివి అనేసరికి ఆ పూర్వ స్థితి కలిగి వీటిని భయపెట్టింది. అంటే అప్పటిదాకా ఏమైంది ఉన్నది కానీ నిద్రాన స్థితిలో మనది ఆ జ్ఞానం మనకు ఉన్నటువంటి జ్ఞానం ఆనందం ఇవన్నీ కూడా నిద్రాన స్థితిలో ఉన్నాయి. వాటిని తట్టి లేపి నీవు ఇలాగ ఏడ్చేవాడివి కాదురా, ఏడిపించేవాడివి కాదు, ఆనందంగా ఉన్నటువంటి వాడివి అని చెప్తాయి ఈ పురాణాలు. సరే, రైవత ప్రాంతం అంటే ఈనాటి ద్వారక స్థానం అన్నమాట. ఆ వేదాంగ పారగుడైనటువంటి వేదమాలి అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. సర్వ ప్రాణుల యందు దయగలిగినటువంటి వాడు, హరిపూజా పరాయణుడుగా ఉన్నాడు. వివాహం అయింది ఆయనకు, పాపం పిల్లలు అందరూ పుట్టుకొచ్చారు. వీరికి మరి పోషించాలిగా, వీరిని ఏ పని చెయ్యాలి? వివాహం చేసుకుంటే భార్య భర్త పిల్లలు బంధువులు అత్తగారు అన్నీ వస్తోంది, సంసారం అంతా తయారవుతోంది కదా. మరి ఎలాగా పోషణ అందరూ కలిసి బ్రతకాలి కదా. కానీ ఇతడు ఏ విధంగా బ్రతకాలి అనే దాంట్లో కొంత పొరపాటు పడ్డాడు. బ్రాహ్మణుడైనటువంటి వాడు ఈనాడైనా ఆనాడైనా ఏనాడైనా వాడికి కొన్ని నియమాలు చెప్పారు. తపస్సు చెయ్యాలి, అంటే తపస్సు అంటే వేదాధ్యయనమే, సకాలంలో సంధ్యావందనం చెయ్యాలి. ఇలాగ చేస్తూ అధ్యయన అధ్యాపన యజన యాదన దాన ప్రతిగ్రహణ షట్కర్మ నిరతాహ అని అన్నారు. వాటిల్లో కొన్ని ఈ దానాలు ఇవ్వాలి, తీసుకోవాలి. కేవలం తీసుకోవటమే కాదు, ఇవ్వటం కూడా ఉండాలి. అధ్యయనం తాను చేయటమే కాదు, ఇతరులకి చెప్పాలి పరంపరగా రావటానికి. యజ్ఞాలు తాను చెయ్యాలి, చేయించాలి. వాడికి ప్రతిరోజు కావలసినంత పని ఉన్నది, చెయ్యాలి. చేస్తే మళ్ళా 4 మాసాలకు ఒకసారి కొన్ని యజ్ఞాలు చేయాలి, 6 ఇలాగా చెప్పారు. వాడు ఎటు పోవటానికి లేదు. అలాగ చేస్తే వాడికి అంతటి గౌరవం, లేకపోతే వాడు హీనమని పురాణాలే చెబుతాయి. అలాగే ప్రతిదానికి కూడా చెప్పారు వారు చేసే కర్మలు. స్త్రీలకు చెప్పినటువంటి ధర్మాలు కొన్ని, పురుషులకు కొన్ని ధర్మాలు, కుమారుడికి కొన్ని ధర్మాలు, ఇవన్నీ చేసేవాడికి చెప్పారు. ఆ ఫలాలు వాళ్ళు పొందుతారు, పొందిన వాళ్ళు ఉన్నారు. ఇతను ఏం చేశాడు అంటే, బ్రాహ్మణుడైనటువంటి వాడు అమ్మకూడని వస్తువులు వ్యాపారం మొదలుపెట్టాడు. రసాలు అమ్మటం, ఇంకా హీనమైన వారితో సంభాషించడం, వారి నుంచి దానాలు తీసుకోవటం. దానం కూడా ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటే ప్రమాదమే, వాడిదంతా కాంచనం కర్మమోచనం అని. అందుకని పుణ్యక్షేత్రాలలో ఉన్నటువంటి వాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ పాపం వీడు ఇక్కడ ఏది చేసినా అధికమైన ఫలం వస్తుంది. పుణ్యం చేసినా అధిక పుణ్యమే, పాపం చేసినా అధికంగానే వస్తుంది. అందుకని అన్యక్షేత్ర కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి. ఇతర స్థానాల్లో చేసినవి ఇక్కడ పోతాయి, ఇక్కడ చేసినవి బ్రహ్మలోకం పోయినా పోవాలి. కాబట్టి ఎంతో పవిత్రంగా ఉంటేనే పుణ్యక్షేత్రాలలో నివాసం. కనుక వీడు ఏం చేశాడు, హీనమైన వారితో దానాలు తీసుకోవటం. ఇక్కడ దానాలు ధర్మాలు ఇది చేస్తే ఎంత ఇది. అలాగనే బ్రాహ్మణుడు కూడా నిరంతరం తపో ధ్యాన అధ్యయనాది స్థితుల చేత ఎంతో జాగ్రత్తగా ఉండాలి. యోగ్యమైనటువంటి అంటే సంకల్పపూర్వకంగా తీసుకోవడం దానం. ఇతరులకు మనం చేసేటువంటివి రకరకాలు ఉన్నాయి, ఆ దానాలు వేరు. ఏ ఆధారం లేని వారికి, బీదవారికి అన్నదానం, వస్త్రదానం, జలదానం ఇవన్నీ చెయ్యాలి. ఈ వేదాధ్యయనవేత్తలకు చేసేది వేరు. కాబట్టి వీళ్ళు తగని వారి నుంచి, అంటే ఏంటి తగటం అంటే ఏంటి అంటే, వాడు దేని ద్వారా సంపాదించాడు, ఏ పని చేసి సంపాదించాడు. ఒక గురువుగారి దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు. నీకు ఇస్తాను, అది ఇస్తాను, నాకేం వద్దు పమ్మనే. బాగా ధనవంతులు. ఈయనేమో ఎప్పుడు కూర్చొని ఉండేవాడు. ఎలాగా అని అంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఏం లేదు, నీవు న్యాయంగా ఆర్జించని ధనం వల్ల నువ్వు ఇచ్చినా కూడా వాడికి విపరీత ఆలోచనలు కలుగుతాయి.
అంటే ఎలాగాను వాడినే ఒక ఎవరినో దాన్ని వచ్చేవాడికి దానం చేయమన్నాడు. వాడు చేశాడు. చేస్తే వాడు తీసుకువెళ్ళి చక్కగా పట్టించాడు, గంతులు వేశాడు. ఆహా, ఇదేంట్రా వీడు ఎలాగ చేశాడు, వచ్చాడు. అయితే ఈయన చూపించాలిగా, ఈయన చేస్తే ఏదన్నా అని ఆ రాత్రి వెళ్ళాడు. ఒక వీధుల్లో వెళ్తూ ఉంటే అది వరకు కొలుములను ఉండేవి, అంటే ఇనప వస్తువులు తయారు చేస్తారు. అది అది ఒక పెద్ద కత్తి దీనిలాంటివి తీసుకొని కొడితే అవన్నీ సాగుతాయి, ఇనప వస్తువులు. అవి చేసే పని కమ్మర పని ఏదో అనేవారు, ఇప్పుడు అన్నీ పోయాయని. అట్లా ఆ పని చేశాడు. రాత్రంతా పెద్ద దీనితో శుద్ధితో కొట్టి చేస్తే ఎంతో ఇచ్చాడు. అది ఇది ఇవ్వమన్నాడు. వెళ్ళి నీకు ఎదురుగా ఎవడు మొట్టమొదటిగా కనిపిస్తే వాడికి ఇవ్వమన్నాడు. సరే, ఈయన వెళ్ళి ఇచ్చాడు. వాడు భయంగా వెళ్ళేవాడు. వాడు వెళ్తూ ఉన్నాడు. వాడిని అనుసరించి వెళ్ళాడు. అరణ్యానికి వెళ్ళి వాడు ఆ చంకలో ఏదో ఒక జంతువు ఉంటే దాన్ని వదిలిపెట్టేసి ఏడ్చి వచ్చేసాడు. ఏమిట్రా నీ కథ అని అంటే, ఏం లేదు, నాకు చాలా రోజుల నుంచి ఆహారం లేదు, ఎలాగాని ఎవరిదో ఏదో ఒక కోడో కొంగో ఏదో పట్టుకొని దొంగతనం చేసి వస్తున్నాను, ఇంకా నాకు ఎలాగా దిక్కు ఏమిటి అని బాధపడుతూ మీరు దయాస్వరూపంతో నాకు ఇచ్చారు. ఇది నీచమైన పని అని వదిలేసి నేను ఇప్పుడు హాయిగా నా స్వప్రయత్నంతో నేను ఏదో చేస్తాను. అంటే ఏమిటి, మనం చేసేటువంటి దానం యోగ్యమైనది ఉండాలి. తీసుకునేవాడు కూడా ఒక స్థితిలో ఉన్నప్పుడు ఆ ఆలోచన కూడా మారిపోతాడు. అందుకనే పాపద్రవ్యోపజీవినాం, ఈ కలియుగంలో ఎవడు ప్యూరిటీ అంటామే, అన్ని ప్యూరిటీ ఇవన్నీ అక్కడ ఎక్కడ దొరకదు. ఒక పరమాత్మే పవిత్రానాం పవిత్రంజో అని. ఆ పవిత్రమైనటువంటి భావం పవిత్రం కావాలి. కనుక ఆ స్పర్శ తగిలిన ఆలోచన మారుతోందిట. అంటే భాగవతంలో లేదు కానీ ఆ పరీక్షిత్తు చాలా యోగ్యుడు, మహానుభావుడు. కానీ జలాసంధుడు అక్రమంగా సంపాదించిన ఆ కిరీట అవన్నీ తీసుకొచ్చి ఒక స్టోర్ రూమ్లో పడేస్తే ఏదో సరదాగా వెళ్ళి ఆయన అది పెట్టుకున్నాడట. కలి వచ్చి నెత్తినెక్కేసి ఏం చేశాడు, శమీక మహర్షి మేడలో చచ్చిన పాము వేశాడు. దానివల్ల ఎంత జరిగింది అంటే పాపపు స్పర్శ. అందుకనే ప్రతి క్షణం మనం చేసే పని భగవద్నామంతో, అందుకనే ఆహారం కూడా మనం భగవంతుడికి నివేదించి తత్ప్రసాదంగా నివేదించడం అంటే అటు చూపితి నారాయణ కృష్ణ అన్నా చాలు. తత్ప్రసాదం ఆయన అనుగ్రహం అని భావిస్తే ఆలోచనలు, మంచి ఆలోచనలు కలుగుతాయి. అందుకని ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ ధ్రువాన్ స్మృతి అని మనకు ఛాందోగ్యం చెప్తోంది. సరే, ఇతను ఇలాగ చేయరాని పనులు చేయడం, దానాలు తీసుకోవడం, ఈ తపస్సుని కూడా వ్రతాలను విక్రయించడం, ఇంత చేస్తాను ఇంత ఇస్తే అనేదంటే అది వ్యాపారం. కనుక ఇలాగ చేయడం, తీర్థయాత్రాగమనం, ఇవన్నీ కూడా ఇతరుల కోసం చేయడు, వాడి కోసం ఏం చేయడు. ఇలాగ చేయటం చేస్తూ ఉన్నాడు. వాడు కొంతకాలానికి ఇద్దరు కుమారులు కవలలు కలిగారట. బాగా మంచి అందమైన వాడు, యజ్ఞమాలి సుమాలి అని పేర్లు పెట్టాడు. పిల్లలు కలిగేసరికి సహజంగా ఆ పిల్లల మీద ప్రతివాడికి వ్యామోహం ఉంటుంది. నా కుమారుడు, నా కుమార్తె, నా పిల్లలు అని వీడు కూడా అలాగే కలిగింది. ఇక అక్కడి నుంచి ఇంకా ఎక్కువ మొదలుపెట్టాడు పని. అనేక ఉపాయాలతో ఇంకా డబ్బులు అని కూడబెట్టి కొన్ని కోట్లు అయ్యాయిట. ఎంతో లెక్కించాలి అని చూస్తే కొన్ని కోట్ల ధనం అయింది. దుర్జనుల నుండి దానాలు తీసుకోవటం, అమ్మకూడని వాటిని అమ్మటం, ఇవి చేయడం చేత నేను ఇలాగ చేశాను. అయినా కూడా ఈ ఆశ అనేది శాంతించలేదే. ఆశయా బధ్యతే లోకే, ఈ లోకమంతా ఆశతో బంధించబడుతోంది. అండి, ఈ సంవత్సరం సరిగా కలిసి రాలేదు, వచ్చే సంవత్సరం అయినా బాగుంటుందేమో, కాస్త చూసి చెప్పండి అంటే ఆశ. వచ్చే సంవత్సరం బాగుంటుంది, ఆ సంవత్సరం దాటిపోయి మళ్ళా మామూలే కథ. కనుక అంటే ఏమిటి, ఈ ఆశ అనేది బంధించి మనిషిని నడిపిస్తోంది.
ఇది చాలా కష్టం అనుకున్నాడు. అహో మన్యే మహత్కష్టం సమస్త క్లేశ సాధనం నాద్యాపి శాంతిమాపన్న మమ తృష్ణాతి దుస్సహ. ఈ ఆశ అనేది తీరదే. ఎలాగా? తృష్ణ, ఆ తృష్ణ కృష్ణనామంతో శమిస్తోందన్నారు. తస్మాత్ ఆశాం త్యజేత్ ప్రాజ్ఞో యదీచ్ఛేత్ శాశ్వతం సుఖం. ఒక మేరు పర్వత ప్రమాణం అంత, అంటే పెద్ద కొండల్లాగా అయిపోయింది. బంగారపు రాశిని ఇంకా కోరుతోంది నా మనస్సు. ఎంత హీనమైన స్థితిలో ఉన్నాను. అన్ని కోరికలన్నీ తీరినా ఆశాభంగకరి పుంసామజేయానాతి సన్నిభా తస్మాదాశాం త్యజేత్ ప్రాజ్ఞో యదీచ్ఛేత్ శాశ్వతం సుఖం. ఇంకా ఇంకా కోరికలు తీరినా మరలా తయారవుతాయి. యయాతి మహారాజు మహాభారతంలో మహానుభావుడు. ఆయన చాలా సంవత్సరాలు శర్మిష్ఠ దేవయాని ఇద్దరు భార్యలు. ఒక పొరపాటు పడ్డాడు. ఆ శుక్రాచార్యుడు కూతురు దేవయాని, వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠ. ఆ శర్మిష్ఠని కూడా ఆమెను సంతానవతి చేశాడు అనుమతి లేకుండా. కోపించింది ఆమె తండ్రి శుక్రాచార్య. ఆయన చెప్పి, నువ్వు వృద్ధులు అవుతావు పమ్మన్నా. గజగజ వణికిపోయాడు. నీ కూతురికే దెబ్బయ్యా ఇది అని ఏదో ప్రార్థించి చేస్తే, నీ ఆ వృద్ధాప్యాన్ని నీ కుమారులకు 5 కొడుకులు ఎవరికో ఒకరికి ట్రాన్స్ఫర్ చేసే శక్తి ఇచ్చాడు. వాళ్ళ యవ్వనాన్ని నువ్వు తీసుకొని నీవు ఎంతకాలమో కొంతకాలం అనుభవించి మళ్ళా ఆ వృద్ధాప్యాన్ని తీసుకోవాలి. ఆ వెసులుబాటు ఇచ్చి కొడుకుల్ని పిలిచాడు. పిలిస్తే, ఆయన బుద్ధుందా నీకు? నీ వృద్ధాప్యాన్ని మేము తీసుకోవాలా పోపమన్నాడు. 4 కాదన్నాడు. వాళ్ళందరినీ శపించాడు. చివరి వాడు ఉన్నాడు పూరుడు అని. ఆయన వంశీకులే ఈ కౌరవ పాండవు. ఆ పూరుడు, తండ్రి నీకోసమేనయ్యా, నీ ఆజ్ఞ పాటించకపోతే ఈ శరీరమే వృధా అని తీసుకున్నాడు. సరే, 1000 ఏళ్ళలో 10,000 సంవత్సరాలు హాయిగా మనుష్యుడు ఏదైతే కోరుతాడో ఆ కోరికలన్నీ, బంగారం సంపాదించడం, సుఖాలు అనుభవించడం, స్త్రీ అన్నీ అనుభవించాడు. అయినా తీరలేదు. అప్పుడు పిలిచి, హవిషా కృష్ణవర్త్మేన, ఇది తీరేది కాదురా. నేతి అగ్నిలో నెయ్యి వేస్తూ ఉంటే భగ్గున మండినట్టుగా ఒక కోరిక తీరితే ఇంకొకటి తయారవుతోంది. ఎన్ని సంవత్సరాలు? 150 సంవత్సరాలు మనం బ్రతికినా ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో కావాలి. అందుకనే మనస్సుకి ప్రశ్న వెయ్యాలి ఎక్కడో ఒకటి. అందుకనే గృహస్థాశ్రమం అన్నారు. ఈ గృహస్థుగా ఉండి ఒక్కొక్క సుఖానుభవాన్ని పొంది, ఏమున్నది ఈ సుఖమనే దానిలో అని మనస్సుకి వీడికే అనిపించాలి. అప్పుడు వైరాగ్యం అన్నాడు. అందుకోసమే గృహస్థాశ్రమం. లేకపోతే యదహ ప్రవ్రజేత్, ఎన్నో జన్మల సంస్కార వశాత్తు చిన్న వయస్సులోనే వైరాగ్యం కలిగి సర్వాన్ని వదిలి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం చిన్న చిన్న పిల్లలు సన్యసించినట్టుగా. ఎక్కడి నుంచి అది వచ్చినది? ఎన్నో జన్మల సంస్కారం. దృఢ వైరాగ్యం ఉండాలి. మర్కట వైరాగ్యం అంటే తాత్కాలికంగా ఉండకూడదు. కనుక ఈయన కూడా ఆలోచన చేశాడు. శరీరం జీర్ణం అయిపోయింది. ఆ దంతములు పోతూ ఉన్నాయి, కళ్ళు చెవులు అన్నీ కూడా జీర్ణం అవుతున్నాయి, బలం తగ్గింది. కానీ ఆశ యొక్క బలం మాత్రం తగ్గలేదు. ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు, అత్యాశ ఉండకూడదు. ఆశ కలిగిన వాడు పండితుడైనా, విద్వాంసుడైనా, బుద్ధిమంతుడే అయినా కోపిష్టి మూఢుడు అయిపోతాడు. ఆశ భంగాన్ని కలిగిస్తోంది. ఇది జయించరాని పెద్ద శత్రువు. బాహ్యంగా ఎవడో శత్రువుడు కాదు, నీ లోపల ఉండి నిన్ను అటు ఇటు తిప్పి కంగారు పెట్టిస్తారే, ఇదే ఆశ. బలము, తేజస్సు, కీర్తి, విద్య, అభిమానం, వృద్ధాప్యం అన్నిటినీ భంగపరుస్తోంది ఇది. కాబట్టి దీన్ని జయించాలయ్యా.
ఎవడైనా ఏదైనా ఇస్తాడంటే వాడు ఎలాంటి వాడైనా చాలా గొప్పవాడుగా కనిపిస్తాడు. ఎంత ఆశ్చర్యం! మహామోహంతో గర్వంతో ఇలాగా బ్రతుకు అయిపోయింది. ఆశ అభిభూత ఏ మర్త్య మహామోహ మహాద్ధతా. దుర్యోధనుడికి ధర్మరాజు యొక్క ఆ సంపద చూసేసరికి వాడు తట్టుకోలేకపోయాడు. శకుని తయారయ్యాడు. నీకు 5 నిమిషాల్లో ఆ ధర్మరాజు సంపదంతా కష్టపడకుండా యుద్ధం చేయకుండా ఏం చేయకుండా ఇప్పిస్తాడు. అక్ష విద్య పాచికలాడే అయిపోయి ఎంత ఆశ్చర్యం! అలాగా ఆశ, ఆ ఆశ వల్ల వాడు సుఖంగా ఉన్నాడా లేదు. ఈ 13 ఏళ్ళు ఏం చేశాడు? భీముడు అంటే వాడికి భయం. అందుకని భీముడు పెద్ద బొమ్మ తయారు చేయించి వాడితో ప్రాక్టీస్ చేశాడు. రోజు ఎలాగా 13 ఏళ్ళ తర్వాత వచ్చే యుద్ధంలో వాడితే ఎలా చేయాలి, 13 ఏళ్ళు అదే ప్రాక్టీస్. వాడు ఇంకా వాడికి సుఖం ఎక్కడిది? కనుక ధర్మ మార్గంలో నడిచే ప్రయత్నం చెయ్యాలి. మహాగర్వంతో ఉంటాడు అని వీడికి వివేకం కలిగి ఏం చేశాడు? తన ధనాన్ని 4 భాగాలు చేశాడు. ఉపనిషత్తుల్లో కూడా వస్తోంది. మహానుభావుడు గాడ్గి, మైత్రేయి, యాజ్ఞవల్కు ఈ ధనాన్ని నీకు కావాల్సిన 2 భాగాలు చేస్తున్నాను, మీరు తీసుకోండి అని అంటే దీనివలన ఏమిటి ప్రయోజనం అని అడుగుతోంది. ఒక భార్య ఆమెకు చెప్పిన సమాధానమే ఇవి తాత్కాలికము అని ఆ ఆత్మస్వరూప విమర్శనం చేస్తారు ఆ ఉపనిషత్తులలో. ఇక్కడ ఈ విభాగం చేసి తాను 2 భాగాలు తీసుకొని మిగిలిన 2 భాగాలు 2 కుమారులకు పనిచేశాడు. ఆస్తి పంపకం. సంపాదించుకున్నటువంటి పాపాలను ఎలాగ పోగొట్టుకోవాలి అని ఎండల కాలం వస్తే చలివేంద్రాలు పెట్టించాడు. చెరువులు తవ్వించాడు, బావులు తవ్వించాడు, ఉద్యానవనాలు. మనకు ఒకప్పుడు హాయిగా నదుల్లో నీళ్ళు స్వచ్ఛంగా ఉన్నటువంటి జలాలను త్రాగేవారు. అది అయిపోయింది. బావుల్లోకి వచ్చి అవి కూడా పోయినాయి. ట్యాపుల్లో అవి కూడా బాటిల్లోకి వచ్చి అవి కూడా ఉంటాయో ఊరుతాయో అనే స్థితిలోకి వెళ్తున్నాం. ఎందుకని? ఆశ. మానవుడు ఎక్కడికక్కడే కట్టేసి ఏదో చెయ్యాలి, అన్నిటినీ కలుషితం చేసేది. అవేవి చెయ్యకూడదని మనకు పురాణాల్లో ఇవాళ సామాజిక స్పృహ అంటారే అవన్నీ వస్తాయి సరిగ్గా చూస్తే. కాబట్టి ఈ అన్నదాన కేంద్రాలు ఏర్పాటు చేశాడట, దేవాలయ నిర్మాణాలు చేశాడు. ఇలాగ హరిభక్తి చేత సమస్త ధనాన్ని దానం చేసి తపస్సు చేద్దాము అని అంతకుముందు చదువుకున్నవాడే కదా, ఆ చదువుకున్న జ్ఞానం అంతా ఒక్కసారి పైకి వ్యక్తమయ్యి ఆ బదరీ క్షేత్రానికి వెళ్ళాడు. అందరికీ అదే దిక్కు. ఒకప్పుడు అందరూ అక్కడికే మహాప్రస్థానం, ఆ నరనారాయణ ఆశ్రమం అది. అక్కడికి వెళ్ళి తత్ర అపశ్యన్ మనోహారమాశ్రమం మునిసేవితం. అక్కడ అనేకమైనటువంటి ఫల పుష్పాల చేత వృక్షాల చేత శోభితమయ్యేటువంటి ఆశ్రమాలు ఉన్నాయి. అనేక మంది మహర్షులు. ఆశ్రమం అంటే అనేక మంది మహర్షాదులు, ఎవరి సాధన వాడిదే, అందరూ కలిసి ఉంటారు. అది ఆశ్రమం. స్థూలంగా ఒక పీఠము అంటే ఒక దేవతా సాక్షాత్కారాన్ని పొంది ఒక మహానుభావుడు ఒక పరంపరగా ఆ గురు పరంపరతో అక్కడ ఒక నియమబద్ధమైన స్థితి ఉంటే అది పీఠం. ఒక తాత్వికమైనటువంటి నిర్ణయం చేసి ఆ నిర్ణయం చేసినటువంటి ఆచార్యుని దగ్గర నుంచి పరంపరగా ఆ యోగ జ్ఞాన విశేష ఆచరణ కలిగి ఉంటే అది మఠం స్థూలంగా. ఇలాగ మనకు మఠ, మందిర, ఆశ్రమ వ్యవస్థ మనకు మహానుభావులు ఏర్పాటు చేశారు. అక్కడ కూడా అనేక మంది మహర్షులతో కూడినటువంటి ఆ పరబ్రహ్మ ధ్యాన తత్పరులైనటువంటి శాస్త్రార్థ చింతనం చేసేవారు వృద్ధులైన మహర్షులతో ఉన్న ఆశ్రమం చూశారు. అక్కడ ఆ పరమాత్మ తత్వాన్ని ఉపాసించే తేజో రాశి అయినటువంటి మహానుభావుడు బ్రహ్మతేజో రాశిం దదర్శ. జానంతి సమ్యకం. జానంతి అనేటువంటి మహర్షి ఉన్నాడట. ఆయన్ని చూశాడు. రాగద్వేష రహితుడైన ఎలాంటి ఆహార విహారాలు కలిగినవాడు అంటే ఎన్నినటువంటి చెట్టు నుంచి రాలిపడిన ఆకులను తిని బ్రతికేవాడట. అలాగా
ఉత్తమమైన స్థితిలో ఉన్న ఆ మహానుభావుని చూసి వేదమారి నమస్కరించాడు, అతిథి మర్యాద చేశాడు. అతిథులను సత్కరించడం మన దేశంలో మన రక్తంలో ఉన్నటువంటిది. మహానుభావులు ఎంతోమంది ఇతర దేశాల వాళ్ళు వస్తే హ్యూయాన్సాంగ్ వీరంతా వారు చెప్తారు ఎక్కడ దొంగతనాలు లేవు. ఒక అంటే దాదాపు 1500 సంవత్సరాల క్రితం అన్నమాట. ఏ విధమైనటువంటి ఈ ఆతిథ్యం ఎక్కడికి వెళ్ళినా ఆహారానికి లోటు లేదు. ఇలాగా చెప్తారు. దుర్మార్గులని కూడా మనం ఆహ్వానించాం, వారి చేతుల్లో దెబ్బలు తిన్నాం. చరిత్రలో మనం చూస్తే వారు ఏం చేశారు, మనలాగనే మహానుభావులు అనుకొని మీ ఇష్టం మీరు ఏదైనా చేసుకోనను. చివరికి వాడు దేశాన్నే నాశనం చేసే స్థితిలోకి వెళ్ళి, అలా కాదనమాట. ఈ మహానుభావుడు అతిథి మర్యాద చేశాడు. సాక్షాత్తుగా నారాయణుడు అతిథిగా వచ్చినటువంటి వాడు అనేటువంటి నారాయణ ధియామునే శ్రీమన్నారాయణుడే అతిథి రూపంలో వచ్చాడని భావించి సత్కరించాడు. కందమూల ఫలాదులను అర్పించాడు. హిమాలయాలలో ఈనాటికి కూడా కొన్ని దుంపలు ఉన్నాయిట. అవి కనుక తింటే కనీసం 2-3 రోజులైనా ఆహారంతో పని లేదు. అలాగా వారు శరీరాన్ని ఇప్పటికీ హిమాలయాల్లో సంచరిస్తారు మహర్షులు, సిద్ధపురుషులు, మహానుభావులు. మనం కనిపిస్తే మనం మళ్ళీ అక్కడ దుకాణం పెడతామని వారు కనిపించరు. ఈ సిద్ధ పురుషులు మహానుభావులు వెంకటాచలంలో కూడా ఉన్నారు. ఎవరైతే సన్మార్గంలో ఉంటారో వారికి తమ శక్తిని ప్రసాదిస్తారు. అందుకనే వాడు ఎంతటి వాడైనా వాడి ద్వారా లోకానికి మేలు జరగాలంటే అవి చేయిస్తారు. కనుక అలాంటి వేదమాలి చేతులు జోడించి, స్వామి మహానుభావ, నా కల్మషాలన్నీ, నా పాపాలన్నీ, నా కోపతాపాలన్నీ, దోషాలన్నీ మీ దర్శనం చేత శమించాయ్యా, నన్ను అనుగ్రహించండి అంటే జ్ఞానాన్ని ప్రసాదించండి అని అంటే మహావాగ్మి అయినటువంటి జానంతి మహర్షి శృణుష్వ విప్రశార్దూల సంసారచ్ఛేద కారణం ప్రవక్ష్యామి సమాసేన దుర్లభం స్వకృతాత్మనం భజ విష్ణుం పరం నిత్యం స్మర నారాయణం ప్రభుం పరాపవాదం వైశూన్యం కదాచిదపి మా క్రుధాః పరోపకార నిరత సదా భవ మహామతే పరిపూజా పరశ్చైవ త్యజమూర్ఖ సమాగమం కామం క్రోధం చ లోభం చ మోహం చ మదమత్సరం పరిత్యజ్యాత్మవల్లోకం దృష్ట్వా శాంతిం గమిష్యసి అసూయాం పరనిందాంచ కదాచిదపి మా కురు దంభాచారమహంకారం నైష్ఠుర్యంచ పరిత్యజ. ఏవి వదలాలి, ఏవి స్వీకరించాలి చెప్తున్నాడు. ఇది కూడా రోగం, భవరోగము, భవౌషధై భాగవతంలో వస్తుంది. ఏం చెయ్యాలయ్యా అంటే ఆయన చెప్తున్నాడు, సాధన చేయని వారికి దుర్లభమైనటువంటిది ఈ సాంసారికమైన ఛేదనం చేయడం. కాబట్టి ఈ సాంసారికమైన క్లేశాలు పోవాలంటే జ్ఞానం కావాలి. దాన్ని సంగ్రహంగా చెప్తాను విను. ఆ నిత్యుడైనటువంటి పరమపురుషుడైన ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడు ఆ శ్రీ మహావిష్ణువుని సేవించవయ్యా. ప్రభువైన ఆ నారాయణుని స్మరించు. ఇతరుల మీద కొండ్యాలు చెప్పడం, నేరాలు చెప్పడం మానివేసి ఎప్పుడు ఇతరులకు ఉపకారం ఏం చెయ్యాలి అని ఆలోచించి, అని మనకు కూడా ఎవరికో ఆయనకే కాదు మన కోసమే మూర్ఘుల యొక్క సాంగత్యాన్ని మానివేసి, మనమే అసలు పోతూ ఉంటే వాడిని పట్టుకుంటే ఇంకా మునిగిపోతాం. మనకంటే ఉత్తములైన వారితో కొట్లాట పెట్టుకున్నా బాగుపడతాం. విశ్వామిత్రుడు వశిష్ఠుడంతటి వాడితో కలహం పెట్టుకున్నాడు. ఏమయ్యాడు? ఆయనంతటి వాడయ్యాడు. ఎట్లయ్యాడు? తపస్సు చేశాడు. సాక్షాత్తుగా బ్రహ్మదేవుడే వచ్చి నీవు బ్రహ్మ ఋషి అయ్యావంటే కాదు ఆ వశిష్ఠుడు వచ్చి చెబితే కానీ నేను విరమించానన్నాడు. శత్రువు చేత కూడా మనం గొప్పవాడు అనిపించుకునే స్థితిని మన ఆచరణ చేత పొందాలి.
రామచంద్రమూర్తి అలాంటివాడు, ధర్మరాజు అలాంటివాడు మనకు రామాయణ భారతాల్లో. కాబట్టి మూర్ఖులని వదలి హరిపూజా తత్పరుడివిక, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు వదలి లోకాన్ని ఆత్మసమంగా చూచి శాంతిని పొందు, అసూయని వదలు, పరులను నిందించడం మానివేసేయి, దంభాచారం అహంకారం కాఠిన్యం వదిలిపెట్టు, సర్వ ప్రాణుల యందు దయను చూపు అని ఇలాగా ఏమి చెయ్యాలి, ఏమి వదలాలి అనేటువంటివి కూడా స్పష్టం చేయడం జరిగింది. అతిథి పూజ చేయమంటాడు. ఇది జ్ఞానం, ఉత్తమోత్తమ జ్ఞానం మనకు కావలసినటువంటిది. ఇంకా చాలా ఉన్నది. పురాణ శ్రవణం, పురాణ పఠనం, వేదాంత పఠనం ఇవన్నీ చేయడం చేత ఉత్తమమైనటువంటి జ్ఞానస్థితి కలుగుతోంది. ఆ జ్ఞానం వల్ల పాపనాశనం కలుగుతోంది. అంటే కొద్దిగా జ్ఞానం పొందారు ఈయన చెప్పడం చేత. మరి కొద్ది జ్ఞానం ఆయనకు కలిగింది, మనకు కూడా కలగాలి అని మనం కోరుకున్నాం స్వామివారిని. పరమజ్ఞాన స్వరూపుడు కనుక అటు జ్ఞానానంద స్వరూపుడైన ఆ దేవదేవుని మనం ప్రార్థించవలసిందే. అదే చక్కని మంచి విజ్ఞానాన్ని ప్రసాదించవయ్యా, జ్ఞానాన్ని ప్రసాదించు పరమాత్మ అని మనమంతా కోరుదాం. అందరికీ కలగాలి అని ఆకాంక్షిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ. హరి రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః, గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం, లోకాः సమస్తాः సుఖినో భవంతు. శ్రియకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం, శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వాసుదేవ నారాయణ ముకుంద మాధవ శ్రీహరి గోవింద వాసుదేవ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.